జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటండి 50,000 ఫోన్ని పగలగొట్టి సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావేంటి? ఫోన్ కి డబ్బులు ఎవడు కడతాడు? నీ మొగుడు కడతాడా లేదంటే నీ బాబు కడతాడా? పొరపాటున చెయ్యి తగిలిన దానికి ఇంత హార్ష్గా మాట్లాడతారా? ఏమైంది దీపా? పొరపాటుగా జరిగిందని చెప్తే వినిపించుకోకుండా వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావేంటి? అసలు నువ్వు మనిషివేనా? పొరపాటుగానే చేయి తగిలుండొచ్చు, కానీ ఫోన్ పగిలిపోయింది మాత్రం అబద్ధం కాదు కదా. తను చేసిన పొరపాటుకి నేనెందుకు నష్టపోవాలి? నాకు నా ఫోన్ కావాలి. ఎవరిస్తారో ఎలా ఇస్తారో నాకనవసరం. ఫోన్ ఇవ్వకపోతే మాత్రం మామూలుగా ఉండదు. ఓసే రాక్షసి, కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావేంటే? నీ కొంచెమైనా మనసుందా? మహేష్ వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో తెలిసి కూడా నువ్విలా డబ్బులు వసూలు చేయాలని చూస్తావా? చిచి, నువ్వసలు మనిషివి కాదు, మృగానివి. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను కూడా మా ఆయన క్రెడిట్ కార్డ్ మీద ఫోన్ తీసుకున్నాను. నాకేమి డబ్బులు ఫ్రీగా రావట్లేదు కదా. సోదాపి డబ్బులివ్వండి. అదిగో బాబు కరెక్ట్ టైంకి వచ్చాడు. రా బాబు, నీ భార్య నా ఫోన్ పగలగొట్టింది. తొందరగా 50,000 ఇవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏం జరిగింది? వినింది చాలు, డబ్బులు తీ. పొరపాటైంది, ఎక్స్క్యూజ్ చేయండి. పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడివి నువ్వు ఎక్స్క్యూజ్ అడగటం ఏంటి మహేష్? అయినా సరే నువ్వు ఎక్స్క్యూజ్ అడుగుతావని నేను ఫోన్ వదులుకోలేను. నా భర్తకి తెలిస్తే కోప్పడతాడు. తొందరగా డబ్బులు ఇవ్వు, ఫాస్ట్. వాడికి జాబ్ లేక, దమ్మిడి ఆదాయం లేక నరకంలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా ముక్కు పిండి వసూలు చేయాలనుకోవడం దుర్మార్గం. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయంటే నాకేం తెలుసు? ఫోన్ పగలగొట్టిన దీపకి, దానికి డబ్బులు కట్టే మహేష్కి మాత్రమే ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలుస్తాయి. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నేను మీటింగ్కి వెళ్ళాలి. తొందరగా డబ్బులు అరేంజ్ చేయి మహేష్. ఎండిపోయిన వాళ్ళు ఏమిస్తారులే గాని నెల నెలా నాకు ఇచ్చే పెన్షన్లో నీకు డబ్బులు ఇస్తాను, అవి జమ చేసుకో. నీ ముష్టి ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే డబ్బులు నాకొద్దు. ఈ క్షణమే నాకు నా నష్టపరిహారం డబ్బు కట్టాలి. ఆలోచిస్తున్నావేంటి మహేష్? వెళ్ళి డబ్బులు తీసుకొని రా.